అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పుచున్నది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కృప అనగా మనము ఎంత పోరాటమును ప్రయత్నమును జరిగించినను చేయలేని పనిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉచితముగా చేయగలుగునట్లు చేసే సహాయము. లేఖనములు మనలను ప్రోత్సాహపరచుచు చెప్పినదేమనగా, మనము కృప మాత్రమే కాక అధికమైన కృపను పొందుతున్నాము. పాపమెక్కడ విస్తరించెనో కృపయు అక్కడ అపరిమితముగా విస్తరించును. మన అవసరాలన్నింటినీ తీర్చుటకు దేవుని యొద్ద చాలినంత కృప ఉన్నది. అయితే మనము ఆ కృప కొరకు ఆయనను ఆశ్రయించి ఆ కృపలో నివసించవలను. ఆయాసపడుట, చిక్కులతో నిండి ఉండుట, దౌర్భాగ్యమైన జీవితము కలిగి ఉండుట, ఇవన్నీ సమృద్ధిగానే మనకు అందుబాటులో ఉండును. అదే రీతిగా కృప కూడా సమృద్ధిగా మనకు అందుబాటులో ఉన్నది. మనం ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఎందుకనగా దీన మనస్కులే దేవుని నుండి సహాయము పొందగలరు. తమను తగ్గించుకొని అవసరమైన పనిని వారు తమంతట తాము చేయలేరని, అందువలన వారికి దేవుని సహాయము కావాలని ఆశించు వారికే దేవుడు సహాయము చేయును. మన చెడు మార్గములను కృప మార్చివేయును. మనము కూడా ఆయన వలె ఉండాలని దేవుడు ఆశించుచున్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుని కృపను మనం ఎట్లు పొందుకోవాలో అన్న రహస్యము తెలుసుకున్నడలా మన జీవితంలో సంతోష సమాధానములు కలిగి ఉంటాము.